కాంగ్రెస్ ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతుందో తమిళనాడులో చూడండి. 5 స్థానాలు వచ్చినటువంటి కాంగ్రెసు టీవీకేకే మా మద్దతు. కాకపోతే మతతత్వ రాజకీయ పార్టీలతో కలవనంత వరకు మేము మద్దతు ఇస్తాము. ఎప్పుడైతే టీవీకే మతతత్వ రాజకీయాలతో కలుస్తుందో అప్పుడు మా మద్దతుని ఉపసంహరించుకుంటాం అంటుంది. అంటే బీజేపీని ఉద్దేశించి. బీజేపీ మతతత్వ రాజకీయ పార్టీ అయితే మరి మీరు కేరళలో ఎలా గెలిచారు? మరి కేరళలో ముస్లిం లీగ్తో ఎలా మీరు పొత్తు పెట్టుకున్నారు? ముస్లిం లీగు అంటేనే అది ఒక మతతత్వ పార్టీ. మరి ఇండీ కూటమిలో టీఎంసీతో ఎలా పొత్తు పెట్టుకున్నారు? అది మతతత్వ పార్టీ కాదా? ఎంఐఎం మతతత్వ పార్టీ కాదా? అసలు అంతెందుకు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అన్న విధంగా ప్రవర్తించేటటువంటి మీ కాంగ్రెస్ మతతత్వ రాజకీయ పార్టీ కాదా? కొంచెమైన సిగ్గు, లజ్జ, మానం, మర్యాద లేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు అక్కడ పెడుతున్నారు. అయినా సరే ఇంకా మీ పార్టీ ఇక్కడ మనగలుగుతుందంటే మాకు సిగ్గు లేక, హిందువులకి సిగ్గు లేక. మీ పార్టీలో హిందువులకి విలువ ఉంటుందా? సెక్యులరిస్టులకి విలువ ఉంటుందా? ఎవరికి విలువ ఉండదు. మతతత్వ వాళ్ళకి విలువ ఉంటుంది. ఈ దేశానికి సంబంధం లేనటువంటి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ని మీరు నెత్తిన పెట్టుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశం నాశనం అయిపోయింది. మీరు చేసినటువంటి వినాశనాన్ని మళ్ళీ మొదటి స్థానానికి తీసుకురావాలంటే దేశాన్ని ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఈ వినాశనం అంతా కూడా రూపుమాపి మళ్ళీ మంచిగా దేశాన్ని తయారు చేయడానికి చాలా సమయం పట్టేస్తుంది. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దరిద్రపు కాంగ్రెస్ పార్టీని మనం ఇంకా పార్లమెంట్కి, అసెంబ్లీకి పంపించడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో, కర్ణాటక లాంటి రాష్ట్రం కూడా పంపిస్తే ఇప్పుడు వాళ్ళకి సిగ్గుండొద్దు ఆ ప్రజలకి. తెలంగాణ వాళ్ళకి కూడా ఇప్పుడు సిగ్గు వస్తుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో, కర్ణాటకలో నెక్స్ట్ టైం రాదు కాంగ్రెస్. కానీ కేరళ వాళ్ళకి అది కావాలి. ఎందుకంటే పాకిస్తాను, కశ్మీర్ వాళ్ళు అక్కడ ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే కాంగ్రెస్ ఉండాలి కాబట్టి. కాంగ్రెస్ ఉన్న ఏ రాష్ట్రమైనా ముస్లింలకి, ఉగ్రవాదులకి మంచిగానే ఉంటుంది. మీరు దీని విషయంలో మీరు ఏ విధంగానైనా చెప్పుకోండి, ఏ విధంగా మాట్లాడుకోండి. ఇన్ని రోజులు జరిగినటువంటి పరిణామాలు మనం చూడటం లేదా? అయినా మళ్ళీ మతతత్వ పార్టీ బీజేపీ అంటుంది. మరి ముస్లిం లీగులతో జతకట్టినటువంటి మీరు మరి అది మతతత్వ పార్టీలు కాదా? మరి మీ మతతత్వ మనస్తత్వాలు కాదా?